హాయ్ అండి, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసానండి. ఈరోజు ఇంకొక ఊరికి ప్లాన్ చేశాను. అది ఎక్కడికంటే అన్నవరం కండి. ఒకే రోజులో వెళ్ళి రావాలనేది నా ప్లాను. అసలు సడన్గా అనుకున్నాము, సరే టికెట్స్ బుక్ చేసాము. ఎట్లో నా అదృష్టం బాగుండి బుక్ అయిపోయాయండి. ఇంకా బాబు ఉన్నాడు కదా, ఇంకా స్ట్రెయిన్ అవ్వకూడదు అనేసి సెకండ్ ఏసీ బుక్ చేశాను. ఫస్ట్ టైం సెకండ్ ఏసీలో వెళ్తున్నానండి, 2 టైర్లో. చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రశాంతంగా నైట్ ఎక్కేసాం ట్రైన్. ఇంకా ఎక్కేసి పడుకోబెట్టేసి, ఆ బాబుని పడుకోబెట్టేసి డిన్నర్ పెట్టేసి ఇంకా మార్నింగ్ నిద్ర లేయడం మొత్తము కోకోనట్ ట్రీసే అండి. అలా వెళ్తున్న కొద్దీ మొత్తం చూడండి ఫాగ్ ఎలా ఉందో, ఫాగీగా చాలా బాగుందండి. అసలు వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ఈ సీజన్లో అలా మనం ఏమైనా ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నేను జస్ట్ 1 డేనే అండి ప్లాన్ చేశాను. ఓన్లీ 1 డే అనుకొని వెళ్ళాం అంతే. నైట్ తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కేసామండి. ఇంకా తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కేసాము చూడండి. ఇంకా నైట్ ఎక్కాము, మార్నింగ్ 8కి అంతా కరెక్ట్గా రీచ్ అయిపోయాము. నైట్ జర్నీ కదా, కొంచెం కంఫర్ట్గానే ఉన్నింది, ఏమి ఇబ్బంది పడలేదు. హాయ్ అండి, ప్రజెంట్ మనమైతే అన్నవరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసానండి ఈరోజు. ఇంకా ఇక్కడ నుంచి మనము అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి ఎలా వెళ్తాము, దానికి ఎంత ప్రైస్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ నా వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు కనిపించింది కదండి బస్సు, ఆ బస్సులోనే మనము అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి తీసుకెళ్తుందంట ఆ బస్సు. మేము డీటెయిల్స్ కనుక్కున్నాము, బయట ఉంటుందంట బస్సు. ఇంకా వెళ్ళి డీటెయిల్గా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోలో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి బుడ్డిగాడు ఎంత బాగా నాకు లగేజ్ ఇవ్వు, నేను ఎత్తుకెళ్తాను అని విసిగిస్తున్నాడు. ఇంకా పైకి ఎక్కడం, ఇంకా లిఫ్ట్ ఉంది, ఏమి ఇబ్బంది పడలేదండి. మొత్తం అన్నవరం మొత్తం ఖాళీగా ఉందండి. అసలు రైల్వే స్టేషను కనిపిస్తుంది కదా, ఇంకా ఈ బస్సేనండి డైరెక్ట్ కొండ మీద తీసుకెళ్ళి దింపుతుందంట టెంపుల్ ముందరే. ఇంకా దీనికి 20 రూపీస్. ఫుల్ రష్ ఉన్నారండి, చాలా రష్ ఉన్నారు. మీరైతే సజెషన్ ఏంటంటే నెక్స్ట్ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎక్కి రావచ్చు. కానీ ఇంకా మేము వచ్చేసాము, ఉన్నారు కదా రష్ ఎక్కువ ఉన్నా కానీ వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ టెంపుల్ ముందర తీసుకొని వచ్చి దింపేశారు. చూడండి డైరెక్ట్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడే దింపారండి. తీసుకొని వచ్చి ఆ బస్సు 20 రూపీస్ పర్ పర్సన్. ఇంకా చూడండి బోర్డ్స్ వ్రతాలకి, ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు కదా వాళ్ళకండి ఇవి బోర్డ్స్. ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయండి, ఏమి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దళారుల దగ్గర మోసపోవాల్సిన అవసరం అంతకు మించి లేదండి. ప్రతి ఒక్క దగ్గర బోర్డ్స్ ఉన్నాయి. ఏంటి మనం ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడ వ్రతాలకి ఎంత టికెట్ తీసుకుంటారు, అన్నీ ఉన్నాయండి బోర్డ్స్. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, గదులు ఎక్కడిస్తారు అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఇది అన్నప్రసాదాలకు వెళ్ళే దాడండి. ఇంకా మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు, మేము మార్నింగే వచ్చి దిగాము. ఇంకా అది చూపిస్తున్నాను చూడండి. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయామండి. మేము ఆల్రెడీ రూమ్ తీసుకున్నాము. ఇంకా అక్కడ ఆటోస్ ఉన్నాయి, ఆటో మాట్లాడుకొని 100 రూపీస్ తీసుకున్నారు. డైరెక్ట్ సదన్ దగ్గరికే దింపేశారండి. మేము చెప్పాము హరిహర సదన్లో బుక్ చేశామని. ఇంకా 100 రూపీస్కి తీసుకెళ్ళి అక్కడే దింపారు. సరే ఇంకా పైకి వెళ్ళిపోయి ఇంకా మా ఆయన రూమ్ తీసుకున్నాం కదా, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన చెప్పారు. వాళ్ళు ఇంకా రూమ్ ఆల్రెడీ బుక్ చేస్తున్నారు. పోయి కీస్ తీసుకొని వచ్చేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయామండి. కొంచెం టైర్డ్ అయినాము, ఇంకా నైట్ జర్నీ చేసాం కదా. ఇంకా నేరుగా లిఫ్ట్ ఎక్కి ఇంకా పైకి 3rd ఫ్లోర్లో వచ్చింది మాకు రూము. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. పైన చూడండి ఎలా ఉందో వ్యూస్, మొత్తం బాల్కనీ అండి. బాల్కనీలో నుంచి చాలా బాగుంది. అలా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా లేచి బయలుదేరేసాను. వచ్చేటప్పుడు ట్రైన్లో ఆత్రేయపురం పూతరేకులు అని అమ్మారు, బాగుందండి. 100 రూపీస్. ఇంకా రెడీ అయిపోయి బయలుదేరేసాము. దర్శనానికి టైం అయిపోతుంది, ఇంక ఎంతసేపు రెస్ట్ తీసుకుంటామని చెప్పి ఇంక బయలుదేరేసాము. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయామండి. కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మా ఆయన ఆల్రెడీ మాట్లాడినారు అక్కడ తెలిసిన వాళ్ళంటే, ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇంకా టెంపుల్ దగ్గరే డ్రాప్ చేశారు. ఇంకా కనిపిస్తున్నది కదండి ఇక్కడ అంతా కేసు ఖండన, మనకి మొక్కుకున్న వాళ్ళకి ఏదన్నా గుండు కొట్టాలి అలాంటివన్నీ ఇక్కడే అండి. డైరెక్ట్ అదే అండి టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. చూడండి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి బయట వచ్చేసాము. ఇది ఎంట్రీ పాయింట్ అండి. ఇంకా ఎగ్జిట్ అయి వస్తాం కదా, ఇంకా డైరెక్ట్ ఇక్కడే వచ్చేసాము. ఈ ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది ఇక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు.
మనం ఫొటోస్ తీసుకోవాలంటే ఫోన్ బయటే డిపాజిట్ చేయాలండి. ఇంకా వ్రతానికి 300 రూపీస్. మనం 300 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే ఇంకా లోపల వాళ్ళే మండపాలు ఉన్నాయండి వ్రతం చేయడానికి. ఇంకా మండపంలో కూర్చొని పెట్టి వ్రతం చేయిస్తారు. మనం తీసుకోవాల్సింది ఓన్లీ కొబ్బరికాయలు, అరటిపండ్లు మాత్రం తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా టెంపుల్ దగ్గర అంతా అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత బయట వస్తాం కదా, ఇంకా ఆపోజిట్గానే రావి చెట్టు ఉందండి. ఇంకా రావి చెట్టు దగ్గర అందరూ దీపం పెడుతున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఇంకా రాగి చెట్టు కాడ వెళ్ళి దీపం పెట్టేసి మనం బయట ఫోను డిపాజిట్ చేసాం కదా, ఇంకా టెంపుల్ నుంచి బయటకు వస్తానే ఫోన్ తెచ్చుకోవచ్చు. టెంపుల్లోకి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అండి. బయలుదేరేసాను. ఇంకా మనము ఇంకా టైం అవుతుంది కదా, మాకు ట్రైన్కి టైం అవుతుంది. ఇంకా దర్శనం చేసుకునేసాం కదా, ఇంకా అంతా హ్యాపీ అండి అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా కౌంటర్స్ ఉన్నాయండి, అక్కడైనా తీసుకోవచ్చు. వాడు కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబరు, దీంట్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అంట. ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు పెట్టినారండి, వాట్సాప్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ట్రైన్కి వస్తారు కదా, వాళ్ళందరూ వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ లాగా పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన శ్రీరామచంద్రుడు అండి. శ్రీరామచంద్రుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అంటండి. క్షేత్రపాలకుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, శ్రీరాముని తొడ మీద సీతమ్మ తల్లి కూర్చో ఉంటుంది. అది ఏకశిల మీద ఉంటారు వీళ్ళిద్దరూ. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా ఆ గుడికి కూడా వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి చూసుకొని ఇంకా మొత్తము ఆలయం అంతా ఒకసారి అలా రౌండ్ వేసుకొని మొత్తం చూశానండి. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఏమో అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా నేరుగా నిత్యాన్నదాన సత్రంకి వెళ్ళిపోయాము. ఇంకా అన్నదాన సత్రం ఎక్కడుంది అని ఒకరిని అడగాల్సిన అవసరమే లేదండి, అన్ని బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మాకు ట్రైన్ టైం అవుతుంది కదా అని భయపడుతూ వచ్చాము, కానీ మాకు రష్ లేకపోవడంతో చాలా త్వరగా అయిపోయిందండి, అంత ఏం రష్ లేరు. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. ఫస్ట్ పులిహోర పెట్టారు, బాగుంది. ఇంకా నెక్స్ట్ రైసు, సాంబారు, ఇంకా రసము, మజ్జిగ ఇవి వేశారండి. చాలా బాగుండిందండి. ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఎప్పుడు కానీ మనకి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకొని తినాలి అనేది నా ఉద్దేశము, నా ఒపీనియన్ అంతే. కానీ ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, ఎక్కడైనా సరే ఫుడ్ వేస్ట్ చేయకూడదు. తిరుమలలో కూడా చాలామంది కొంచెం పెట్టుకొని తినేసి లేసేస్తే సరిపోతుంది కదా, అంతంత ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తారో నాకైతే తెలీదు. ఫుడ్ వేస్ట్ చేయకుండా తినడం మంచిదని నా ఒపీనియన్ అంతే. పీస్ అంతా చాలా బాగుందండి. లంచ్ చేసేసి బయలుదేరేద్దాము అని చెప్పి ప్లాను, కానీ మాకు 12కి అంతా దర్శనం అయిపోయింది. మాకు రష్ ఎక్కువ లేరండి మేము వెళ్ళినప్పుడు. ఇంకా త్వరగా దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా 3కి అంతా బయలుదేరేద్దాము. 4:15కి మా ట్రైన్. ఇంకా 3కి అంతా బయలుదేరేద్దాము అని చెప్పి అనుకున్నాము. కనిపిస్తుంది కదా, ఇది పంబా నదండి, చాలా బాగుంది కదా. ఇంకా బయలుదేరేసామండి. 3కి అంతా బయలుదేరేసాము. 4కి అంతా మా ట్రైన్ ఆన్ టైంకి వచ్చేసింది. కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాము, ఆన్ టైంకి వచ్చేసింది. ఇంకా రిటర్న్ అయిపోయామండి హ్యాపీగా. మళ్ళీ సెకండ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకొని 2 టైర్ బుక్ చేసేసాము. చూడండి ట్రైన్ ఎంత పెద్దదిగా ఉందో. వచ్చేటప్పుడు నైట్ ఎక్కాం కదా, ఇంకా ట్రైన్ వ్యూ చూపించలేకపోయాను. మీకు ఇంకో స్పెషల్ చూపిస్తాను చూడండి, ఏం కనిపిస్తుందో చూడండి. గోదావరి అండి, ఎలా ఉందో చూడండి. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు బాగా ఉన్నిందండి. మార్నింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా అదే రోజు ఈవినింగ్ అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. జస్ట్ 1 డేలో మా అన్నవరం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.